నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే రేపు వైఎస్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించనున్నారు. మధ్యాహ్నం 3:20 కడప ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్న సీఎం జగన్ అనంతరం అక్కడి నుంచి వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుని కాసేపు స్థానిక నాయకులతో మాట్లాడనున్నారు. అనంతరం వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేరున్నారు. రేపు ఉదయం 8:50 ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుంటారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనున్నారు. సీఎం జగన్ పర్యటనతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇవాల్టి నుంచి స్కూళ్లలో ఉపాధ్యాయులందరూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేయనున్నారు. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగతా టీచర్లంతా ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి, జోనల్, రీజనల్ ఎంఈఓ కార్యాలయాలు హాజరు కోసం ఈ యాప్ నే వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక నుంచి మాన్యువల్ అటెండెన్స్ ను పరిగణలోకి తీసుకోబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కేవలం చూపులేని దివ్యాంగులకు మాత్రమే మాన్యువల్ అటెండెన్స్ పరిగణలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది యాప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. బీహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీగా గడిపారు. 10 మంది బీహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు సీఎం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కలిసి గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన వారి కుటుంబ సభ్యులకు సాయాన్ని అందించారు. ఇటీవలే సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు కూడా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బీజేపీ ముక్త భారతే తమ లక్ష్యమన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మంత్రి హరీష్ రావు నిమ్స్ లో బాధిత మహిళలను పరామర్శించారు. గత 6 ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లు చేశామని ఎలాంటి సమస్య రాలేదన్నారు. ఆపరేషన్లు చేసుకున్న 30 మంది క్షేమంగా ఉన్నారని తెలిపారు హరీష్. ఇప్పటికే కొంతమందిని డిశ్చార్జ్ చేశామని, ఇవాళ కూడా కొంతమందిని వైద్యులు డిశ్చార్జ్ చేస్తారన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కమిటీ వేశామన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్లో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లు వికటించి 4 మృతి చెందారు. ఇబ్రహీంపట్నం ఘటనను సీరియస్ గా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావును మహిళా పట్నం ఘటన బాధితులను పరామర్శించే తీరిక లేదా అన్నారు. కానీ పాట్నా వెళ్లి రాజకీయాలు చేసే టైం ఎక్కడదని, పేదల ప్రాణాల కంటే రాజకీయాలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని ఆపరేషన్లు చేసిందంటూ ఆరోపించారు బండి సంజయ్.
మహిళలకు ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. కుటుంబ నియంత్రణ చికిత్సలతో 4 మహిళలు మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించకుండా బీహార్ పర్యటనకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య శాఖలో 3 ఏళ్లలో 45,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. 4,500 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని తీసుకున్నామని, పీహెచ్సీలో టెలి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 16,255 కోట్లతో అన్ని స్థాయిల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని, గైనకాలజిస్టులు, మత్తుమంది డాక్టర్లు లేరని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కృషి చేసేందుకు పాటుపడుతున్నామని, గిరిజన ప్రాంతాల్లో వైద్యులను ప్రోత్సహించేందుకు ఎక్కువ జీతం ఇస్తున్నామని కృష్ణబాబు పేర్కొన్నారు. స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా త్వరలో ఆదేశాలు ఇస్తామంటూ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కార్యసిద్ధి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో స్వయంభూ దేవాలయాల్లో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. కొలిచిన వారికి కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలిసిన కార్యసిద్ధి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీపధూప నైవేద్యాలతో నిత్యం పూజలతో అందుకుంటున్నాడు గుంతకల్ మీదుగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ తిరుపతి ఆగస్టు 31న సాయంత్రం 6:15 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి సికింద్రాబాద్ స్పెషల్ తిరుపతి నుంచి సెప్టెంబర్ ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. జిల్లాలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం ప్రవేశించిందనే నిఘా వర్గాల సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఇప్పటికే భాస్కర్ తో పాటు మరొక 9 మంది మావోయిస్టుల తలలపై రివార్డులకు సంబంధించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన తుర్యాని, లింగాపూర్, సిర్పూర్ లాంటి ప్రాంతాలలో స్వయంగా జిల్లా ఎస్పీ పర్యటిస్తూ గ్రామస్తులను, యువకులను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తుల సమాచారం ఇవ్వాలని ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. ఆప్ ఎమ్మెల్యేలు అతీషి, సర్వ్ భరద్వాజ్ సహా మరికొందరు ఆప్ నేతలు తన పరువును తీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా 2016లో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖాదీ సంస్థ చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో 1400 కోట్ల విలువైన నిషేధిత కరెన్సీ నోట్లను మార్పిడి చేయించాలంటూ 2 ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను సక్సేనా కొట్టిపారేశారు. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ మదర్సాను అస్సాం ప్రభుత్వం కూల్చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తున్న మదర్సాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. ఈ కారణంతో ఈ నెలలో కూల్చివేతకు గురైన 3వ మదర్సా ఇది. అయితే అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లాలోని మర్కజుల్ మదర్సాను కూల్చేశారు. దీనికోసం 8 బుల్డోజర్లను వినియోగించారు. మదర్సాలోని బోధకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆల్ ఖైదా సభ్యుడని 2018లో ఈ మదర్సాలో చేరినట్లుగా పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృ వియోగం కలిగింది. ఈ నెల 27న సోనియా గాంధీ తల్లి
పౌలా మైనో ఇటలీలో తుది శ్వాస విడిచినట్లుగా జయరాం రమేష్ వెల్లడించారు. పౌలా మృతదేహానికి అంతిమ సంస్కారాలు కూడా పూర్తయినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొద్ది రోజుల క్రితమే ఇటలీ వెళ్లారు. కుమారుడు రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరొక ముందడుగు వేశారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను కేజ్రీవాల్ ప్రారంభించారు. భౌతికంగా పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇదొక సదావకాశంగా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు అనుబంధంగా నడవనున్న ఈ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభించింది. జేఈఈ, నీట్, సియుఈటీ పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండడం విశేషం. దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్ ను ప్రారంభించామని కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని ఎక్కడ విద్యార్థి అయినా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జేఈఈ, నీట్, సియుఈటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు కేజ్రీవాల్. జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం షోపియాన్ జిల్లాలోని నగ్బాల్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. నగ్బాల్ ఏరియాలోని ఓ ఇంట్లో 3 ఉగ్రవాదులు దాగి ఉన్నారని జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సిఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని కనిపెట్టి చుట్టుముట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు చేసింది. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులు మృతి చెందారు. జార్ఖండ్ లో టీచర్ ను చితకబాదారు స్టూడెంట్స్. ప్రాక్టికల్స్ లో మార్కులు తక్కువ వేశారని చితక్కొట్టారు. ఈ మధ్య జరిగిన ప్రాక్టికల్స్ లో చాలా మంది విద్యార్థులకు అతి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఒళ్లు మండిన ఆ విద్యార్థులు టీచర్లను చెట్టు కట్టేశారు. బెత్తాలు, కర్రలు తీసుకుని ఒళ్లు హూణమయ్యేలా కొట్టారు. టీచర్ల నిర్వాహకం వల్ల తమకు ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు వచ్చాయని, అందుకే పరీక్షల్లో ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు విద్యార్థులు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు తీసుకోవాలన్నారు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు 6 నుంచి 8 నెలల్లో తగ్గిపోతూ ఉండడంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలంటూ స్పష్టం చేశారు. వివిధ రకాల వైరస్లతో పాటు కోవిడ్-19 కూడా వ్యాప్తిలో ఉందని, అదృష్టవశాత్తు అది ప్రభావాన్ని చూపించడం లేదు అన్నారు. అయినప్పటికీ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 10,000 లోపే నమోదవుతున్నాయి. కొత్తగా 7,231 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతూ 64,000కు చేరడం సానుకూల అంశం. తాజాగా కోవిడ్ నుంచి 10,820 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు. దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలన్నారు. భారీ తారాగణం, హిట్ కాంబినేషన్స్, కాల్ షీట్స్ దొరికాయని హడావిడిగా తీయొద్దంటూ చురుకలంటించారు. సినిమాను గట్టెక్కించడంలో దర్శకులదే ప్రధాన భూమిక అని చెప్పారు. నందమూరి బాలయ్య, గోపీచంద్ మరణిని కాంబోలో వస్తున్న సినిమా టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. టర్కీలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్య అక్కడున్న వారితో సరదాగా ముచ్చటించారు. ఎమ్మెల్యేగా బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళకి పిచ్చి ఆలోచనలు వస్తాయన్నారు బాలయ్య.